ఇది మాత్రం ఎక్కడ రాసి పెట్టుకుంటారో రాసి పెట్టుకోండి, కొండ బద్దలు కొట్టేస్తారు మెగా ఫ్యాన్స్ మాత్రం. నా పేరు శ్రీకాంత్, నేను ఇది చెప్తున్నా. సో మర్చిపోయా రంగస్థలంలో కూడా చూసా. సో హాయ్ గైస్, శరణ్ అన్న న్యూ మూవీ RC16 సినిమాటోగ్రాఫర్ అయిన రత్నవేలు గారు RC16 గురించి బిగ్గెస్ట్ లీక్స్ అయితే వదిలేశారు. ప్లస్ కొన్ని స్పెక్యులేషన్స్ అలాగే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి RC16 గురించి. వాటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఇప్పుడు దాకా జాహ్నవి కపూర్ ఏమైంది, ప్లస్ శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, అలాగే మన మున్నా భయ్య ఉన్నాడు, అలాగే జగపతి బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోయారు, అసలు షూటింగ్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ముందుగా చరణ్ అన్న డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఎందుకంటే నేను ఈ డెడికేషన్ని మగధీర మూవీలో చూసా, ప్లస్ దాని తర్వాత చూసింది నేను RRRలో, గేమ్ చేంజర్లో కూడా చూశాను. కానీ మిగతా మూవీస్ అన్నీ ఉన్నాయి, కానీ బాగా కష్టపడింది ఈ మూవీస్కి మాత్రమే. ఎందుకంటే మగధీర నుంచి చరణ్ అన్న గ్రాఫ్ అలా లేచింది, తర్వాత మిగతాయన్నీ ఏదో అలా వెళ్ళిపోయినాయి. కానీ దాని తర్వాత నేను కరెక్ట్గా చూసింది త్రిబుల్ ఆర్లో వీళ్ళు పడిన కష్టానికి లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. దాని తర్వాత అంత కష్టపడింది ఇప్పుడు బుజ్జిబాబు తీస్తున్న మూవీ RC16లో. ఎందుకు అలా అంటున్నానంటే గత 5 to 6 డేస్గా చరణ్ అన్నకి 103 ఫీవర్ ఉంటుండే. అయినా కానీ చరణ్ అన్న ఎక్కడా కూడా షూటింగ్కి కొంచెం కూడా బ్రేక్ ఇవ్వకుండా ప్రతిరోజు షూటింగ్కి వెళ్తున్నాడు. ఇప్పుడు దాకా నైట్ డే షూటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి డే షూటింగ్స్ కూడా కంప్లీట్ చేసేసుకుని మంచి గ్రిప్లో ఉన్నారు. ప్లస్ మన రత్నవేలు గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు, దాంట్లో పవర్ ఆఫ్ క్రికెట్ అని ఉంది. ప్లస్ ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే, ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్న స్పెక్యులేషన్స్ ఏంటంటే మూవీ మొత్తం ఒక కబడ్డీ అనే బ్యాక్ డ్రాప్లో తిరుగుతుందని తెలుసు. స్పోర్ట్స్ అనేది కరెక్ట్గా కన్ఫర్మ్ అయిపోయింది మనకి. కానీ మనం అనుకున్నది ఏంటంటే మూవీ మొత్తం కబడ్డీ చుట్టూ తిరుగుద్ది అనుకున్నాం. కానీ ఆయన లీక్ చేసిన దాని ప్రకారం పవర్ ఆఫ్ క్రికెట్ అంటే 2 కాంబినేషన్ ఉంటాయా లేదంటే ఓన్లీ క్రికెట్ ఉంటుందా అనేది మాస్టర్ మైండ్ బుచ్చిబాబు గారు తెలియాలి. దాని తర్వాత నేను కరెక్ట్గా గమనించింది, మూవీ టీం నా మైండ్ని ఎలా డైవర్ట్ చేస్తుందో చెప్తామేనండి. ఇప్పుడు దాకా మొన్న ఒక పోస్టర్ వదిలేరు, నిన్న ఒక పోస్టర్ వదిలేరు, ఇవాళ ఒక పోస్టర్ వదిలేరు. అంటే కంటిన్యూస్గా RC16 టీం అప్డేట్స్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక పోస్టర్ అయితే ఖచ్చితంగా వదులుతున్నారు. ఈ తప్పు మనం ఎక్కడ చూసామంటే గేమ్ చేంజర్లో చూసాం. ఇప్పుడు ఈ RC16 అనేది ఇప్పుడు దాకా ఒక టీజర్ రిలీజ్ అవ్వాలా, ఫస్ట్ లుక్కే రిలీజ్ అవ్వాలా, అయినా కానీ ఏదో ఒకటి షూటింగ్ నుంచి కానీ దేని గురించి కానీ ఒక పోస్ట్ అయితే రోజు వదులుతున్నారు. ఇవాళ ఏం వదిలేరు, బీచ్ మోడ్ అనేసి ఇంకో పోస్ట్ వదిలేరు. సో అలా వదిలంగానే మనకేమనిపిస్తుంది, నాలాంటి యూట్యూబర్స్కి RC16 టీమ్ హ్యాండిల్లోకి వెళ్తాం ట్విట్టర్లో, అక్కడికి రాగానే ఒక పోస్ట్ కనిపించింది, దాని మీద ఒక వీడియో చేసేస్తాం. అంటే మాకు ప్రజెంట్ ఇప్పుడు సినిమాలు కరెక్ట్గా లేవు, ప్లస్ అప్డేట్స్ కూడా లేవు. అప్పుడు ఏం చెప్పుకుంటాం, నేను ఈ 3 డేస్లోనే కనీసం 3 వీడియోస్ చేశాను RC16కి నాకు తెలియకుండానే, బికాజ్ ఏమి లేవు అప్డేట్స్. ఇప్పుడు తండేల్ గురించి మాట్లాడుకుందామంటే అయిపోయింది. ఇంకా నేను కరెక్ట్గా గమనించింది ఏంటంటే రివ్యూకి ఎంత తక్కువ వ్యూస్ వచ్చిందో నాకు తండేల్లోనే వచ్చింది. ఎందుకంటే తండేలు నాకు ముందల నుంచి కూడా, నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, ముందల నుంచి నాకు అసలు ఆ గ్రిప్ లేదు. RC16 అనేది మూవీ టీం ఎలా స్పెక్యులేట్ చేస్తుందంటే మా మైండ్ని కన్వర్ట్ చేసేస్తుంది. అంటే రోజుకొక ఏదో ఒకటి వదులుదాం, పీపుల్ మైండ్ని డైవర్ట్ చేద్దాం, దాన్ని ఇంకా పెంచుదాం, వాళ్ళకి హైప్ ఇంకా పెంచుదాం అనే రిథంలోనే చేసి కరెక్ట్ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు బుచ్చిబాబు గారు. హ్యాండిల్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు కానీ ట్విట్టర్ టీము బాగా మెయింటైన్ చేస్తుంది. ప్లస్ మనం బాగా గమనిస్తే కొన్ని రూమర్స్ అలాగే స్పెక్యులేషన్స్ కూడా వినబడుతున్నాయి. ఏంటంటే ఆల్రెడీ ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే మూవీ టీంలో ఒక క్యామియో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్యామియో ఇంపాక్ట్ అనేది ఓవరాల్ సినిమా అంతా ఉంటుందండి. ఈ క్యామియోకి డైరెక్ట్ ఎవరో ఒకరిని బాలీవుడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. కాబట్టి ఆల్రెడీ జాహ్నవి కపూర్ ఉన్నా కానీ అంత హీరోయిన్కి ఇచ్చిన అంత ఇంపాక్ట్ ఎవరు, కాబట్టి ఎవరో ఒకళ్ళు బాలీవుడ్ నుంచి ఒక గట్టి హీరోని తీసుకొచ్చి ఆ క్యామియోలో పెడదామని ప్లాన్ ఉందంట మరి RC16 మూవీ టీంకి. రూమర్స్ ఏమి వినిపించినాయి అంటే రణబీర్ కపూర్ గారిని ఆ రోల్ కోసం తీసుకుంటున్నారు అనేసి చాలా రూమర్స్ వినిపించినాయి, స్పెక్యులేషన్స్ కూడా వినపడ్డాయి. సో రీసెంట్గా వచ్చిన స్పెక్యులేషన్ ఏంటంటే RC16 టీం ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరోని ఈ రోల్ కోసం అప్రోచ్ అవ్వలేదంట. రణబీర్ కపూర్ అనే ఐడియా కూడా వాళ్ళకి లేదు. సో ఈ రూమర్ అనేది పక్కన పెట్టేసేయాలి, బికాస్ ఇట్స్ ఆబ్వియస్లీ ఏ ఫేక్ రూమర్. సో దాన్ని లైట్ తీసుకుని ప్రజెంట్ షూటింగ్ ఎలా జరుగుతుందంటే హైదరాబాద్లో సెట్ చేశారు, అండ్ డే షూటింగ్స్ అవుతున్నాయి, ప్లస్ నైట్ షూటింగ్స్ కూడా అవుతున్నాయి. అండ్ రీసెంట్గా వాళ్ళు వదిలిన పోస్ట్ అండ్ క్లియర్గా గమనిస్తే దాన్ని లైట్స్ ఉన్నాయి చూసారా, అవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. మన క్రికెట్ టీం అలాగే క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో సేమ్ లైట్స్, ఆ ఫోకస్డ్ లైట్స్ అలాగే మ్యాచ్ అవుతున్నాయి. ప్లస్ మన రత్నవేలు గారు కూడా సేమ్ అదే చెప్పారు, పవర్ ఆఫ్ క్రికెట్ అనేసి. సో మూవీ ఖచ్చితంగా కబడ్డీ
అండ్ ఎల్స్ కబడ్డీ అనేది మనకి కరెక్ట్గా తెలియదు, బికాజ్ అది కూడా ఒక రూమర్ అయి ఉండొచ్చు. కానీ ఈ పోస్ట్ ద్వారా మనం క్లియర్గా గమనించవచ్చు ఆయన క్రికెటర్ అయినా అయి ఉండాలి, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ అయితే పక్కా ఆయన. బట్ మేబీ ఆయన క్రికెటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రామ్ చరణ్ అన్నని మనం ఒక క్రికెటర్ ఫామ్ లో చూడబోతున్నాం అనేసి అర్థం అవుతుంది. ఆల్రెడీ మనం క్రికెటర్ గా వచ్చిన మూవీస్ చూసాం. జెర్సీ విచ్ ఇస్ ఎ డైనమిక్ మూవీ. ఎలా అయితే నాని అన్న దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేశాడో దాంట్లో 10% ఇన్ఫ్లుయెన్స్ చేసిన మూవీ గట్టిగా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు దాకా వీళ్ళు రిలీజ్ చేసిన క్యాస్ట్ ని చూస్తే జాహ్నవి కపూర్ విచ్ ఇస్ ఆబ్వియస్లీ గుడ్ చాయిస్, బికాస్ దేవరాలో ఆల్రెడీ చూసాం ఆవిడ ఎంత బాగా టాలెంట్ చూపించిందో. టాలెంట్ అంటే వేరేలా అనుకోమాకండి, సో టాలెంట్ అంటే మామూలుగా టాలెంట్ అనమాట. అండ్ జగపతి బాబు గారు ఆబ్వియస్లీ హీఈస్ ఎ డైనమిక్ స్టార్. అండ్ వీ కెన్ ఆల్సో సీ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు, బికాజ్ ఆయన క్యామియో పడితే గట్టిగా వెళ్ళిపోద్ది మూవీ. ఆల్రెడీ మనం జైలులో చూసాం, జస్ట్ ఒక్క క్యామియో పడిద్ది, అసలు థియేటర్స్ ఏ రేంజ్లో బద్దలైపోయినాయో అసలు మనం క్లియర్గా ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో మనం జైలర్ చూస్తే అర్థమైపోయింది. మొన్న భయ కనుక మంచి రోల్ పడితే కనుక మూవీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో అన్నీ బాగున్నాయి. బుచ్చిబాబు గారి డెడికేషన్ బాగుంది ఒక పక్క, ప్లస్ రామ్ చరణ్ గారి డెడికేషన్ బాగుంది, అందరి బాగున్నాయి. మూవీ ఖచ్చితంగా డే 1 ఇలాగే హైప్ అనేది పెంచుతూ ఉండండి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను నా మైండ్ ఎలా ట్యూన్ అవుతుందో వాళ్ళు చేసేదానికి. బికాజ్ రోజుకి ఇలాగే ప్రతిరోజు పోస్టులు వదులుతూనే ఉంటాయి. శంకర్ గారు చేసిన తప్పు ఎవ్వరు చేయకూడదు, ఎందుకంటే ట్విట్టర్లో ఎంతమంది ఆయన తిట్టుకున్నారో తెలుసు. తమ్మనన్న దగ్గరికి వెళ్ళి అన్న 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 అప్డేట్ అన్న అని ఎంతమంది అడిగారో తెలుసు. ప్లస్ నేను కూడా చాలాసార్లు మెసేజ్ పెట్టా, ఏంటి అప్డేట్స్ వదలరు ఏంటి అని. బికాస్ అప్డేట్స్ వదిలితేనే కదా, ఒక పోస్టర్ వదిలితే మేము దాని గురించి చెప్తాం, ఇలా పోస్టర్ వదిలేరా బాబు చూడండి అని. కన్నప్ప మూవీ ఉంది, మన ప్రభాస్ అన్న పోస్టర్ వదిలేరు, దాని గురించి వీడియోస్ వస్తాయి. సో అలా పోస్టర్స్ ఏమైనా వదిలితే స్పెక్యులేషన్ పెరిగిద్ది, దాని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వీడియో 12 ఉంది, పోస్టర్ వదిలేరు, 12th టీజర్ రాబోతుంది అనేసి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పే ఆల్రెడీ. అలా పోస్టర్స్ వదులుతూ ఉంటే బాగుంటుంది. అలా కాకుండా గేమ్ చేంజర్కి చాలా తప్పు చేశారు. అప్పుడు ప్రమోషన్స్ అనేవి చేయక్కల ఈ వే ఆఫ్ టెల్లింగ్లో. అంటే ఇలాగే కనుక రోజుకి ఒక పోస్టర్ అలాగే వదులుతా మా మైండ్స్ని ట్యూన్ చేస్తే మూవీ ఎక్కడికో వెళ్ళిపోద్దప్ప. మ్యాక్సిమం మూవీ ఈ ఇయర్లోనే 2024లోనే రిలీజ్ అవబోతుంది. మ్యాక్సిమం వచ్చేసిద్దండి, ఎందుకంటే ఆల్రెడీ 3 సాంగ్స్ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ గారి ఆయన ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చేసారని బుచ్చిబాబు గారు ఆల్రెడీ చెప్పారు. ప్లస్ రామ్ చరణ్ అన్న డెడికేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి డెడికేషన్ నేను మగధీరాకి చూశాను, తర్వాత RRRకి చూశాను, తర్వాత ఈ మూవీగా చూస్తున్నా. ఇంకా ఏ మూవీలో కూడా అంత ఇంపాక్ట్ మర్చిపోయా రంగస్థలంలో కూడా చూసా. ఈ 3 మూవీస్ కాకుండా రామ్ చరణ్ అన్నకి టాప్ మూవీస్ అనేవి ఏమీ లేవు. నేను బల్లగుద్ది చెప్తా. బికాస్ ఆయన్ని గుర్తించుకోవాలంటే, ఆయన ఒక హీరోగా చెప్పుకోవాలంటే ఈ 3 మూవీస్ అబ్బా, మగధీర, రంగస్థలం, RRR. ఈ 3 మూవీస్ తప్పితే ఒక మూవీ చెప్పండి అన్న చాలా కష్టపడ్డాడు, ఒక డైనమిక్ ఇంపాక్ట్ తీసుకొచ్చేసాడు అని. ఇప్పుడు రంగస్థలం ఉంది, ఆయన అంటే ఏంటి అలా ఒక విజువల్లోకి వెళ్ళిపోతాం, ఇలా వచ్చేస్తుంది. మగధీర అంటే ధీర. సో అంతే గైస్. RC16 మాత్రం నాకు తెలిసినంత వరకు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని రాస్తుంది. RC16 డే 1 నేను కలెక్షన్స్ చెప్పలేను, డే 2 నుంచి మాత్రం బాగా పెరిగిద్దని నా నమ్మకం. బికాజ్ ఏంటంటే బుచ్చిబాబు చిన్న డైరెక్టరు వెళ్ళాలా అనే ఒక మైండ్ సెట్తోనే ఉంటారు అందరూ. అది కరెక్ట్గా మనకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక మనకు తెలుస్తుంది. డే 1 ఎలా అయితే కలెక్షన్స్ వచ్చాయో డే 2కి ఇంకా డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బుచ్చిబాబుని చూసి కొంతమంది రావడం మానేస్తారు. బట్ ఇప్పుడు మూవీని తీసే విధానం కానీ, ప్లస్ రామ్ చరణ్ అన్న లుక్స్ కానీ, ప్లస్ వాళ్ళు వదులుతున్న పోస్టర్స్ కానీ, ప్లస్ వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్కి కానీ డే 2 నుంచి ఒక్కవేళ మూవీకి గనక పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్స్ అన్నీ బద్దలైపోతాయి అబ్బా. RC16ని కొట్టేవాడు ఎవడ ఉండడు. రప్ప కలెక్షన్స్ మాత్రం తీసుకొచ్చిద్ది RC16 పక్కాగా. గేమ్ చేంజర్తో ఏదైతే పోగొట్టుకున్నారో, గేమ్ చేంజర్ ఆకలి ఎలా అయితే తీరలేదో దాన్ని అంతా దాచుకుని RC16కి మాత్రం కొండ బద్దలు కొట్టేస్తారు మెగా ఫ్యాన్స్ మాత్రం. ఇది మాత్రం ఎక్కడ రాసి పెట్టుకోండి. నా పేరు శ్రీకాంత్, నేను ఇది చెప్తున్నా. RC16కి రికార్డ్స్ తిరగరాస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. అంతే నేను చెప్పడానికి ఇంకేం లేదు. సో దట్స్ ఇట్ గైస్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, బికాస్ 1 lakh చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకో 800-900 సబ్స్క్రైబర్స్ వస్తే 1 lakh అయిపోద్ది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, టాటా, బాయ్, గుడ్ నైట్.